महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. జపా పుష్ప నిభాకృతి. జపం ఎంతమందికి ఉంది? చేతులు లేపుతారా? ఎవరికైనా ఉందా? మంత్రాలు ఉన్నాయా? జపం చేస్తారా? హరే రామ హరే కృష్ణ ఏదో ఒక జపం మ్యాక్సిమం ఉంటుంది, అంతేనా? ఉన్నాయా వెనక కూడా ఎవరికైనా? జపా పుష్ప నిభాకృతి. అమ్మ ఇప్పుడు జపం గురించి మాట్లాడుతుంది. జపము బాగుంది. జపం ఎలా చేస్తారు? ఎలా చేయాలి? లోపల లోపల చేసుకోవాలా? బయటికి అనాలా? అనొద్దా? ధ్యానం అంట మౌనంగా చేయాలి. జపం నెమ్మదిగా చేయాలి. భజన నోరార చేయాలి. నాకు ఈ భజన దగ్గర రాదు, నేను అందుకే భజనకి కూర్చొని నాకు భయం వేస్తుంది. భజన దగ్గర కూర్చోగానే నా నోరు మౌనం అయిపోతుంది, నోరార రాదు, అందుకే భయం వేస్తుంది. ఈ అమ్మాయి వచ్చి నోరార పాడాల్సిన భజన దగ్గర కూడా వచ్చి కూర్చుంటుంది ఎందుకు మౌనంగానే. సో భజన అనగానే అది నోరారా ఉండాలన్నమాట, మొత్తం ఇక్కడి నుంచి రావాలి. జపం అనేది ఎందుకు మెల్లగా చేయాలి అంటే, ఇక్కడ అమ్మవారిని జపా పుష్పం. ఏ పుష్పం? మనం రోజు పెడతాం కదా, మందార పుష్పం. మందారం మందహాసం. మంద అంటే ఏంటిదమ్మా? మెల్లగా, కొద్దిగా కదా, మెల్లగా. మందారతి ఇది మందార అంటే చాలా మెల్లగా వికసిస్తుందంట మందార పువ్వు. అంటే దాన్ని గమనించగలం ప్రతిరోజు, అది ఎలా వస్తోంది, ఎలా వికసిస్తుంది, ఎలా పువ్వు అవుతుంది అనేది. అలాగే అమ్మ జపం కూడా చాలా నెమ్మదిగా చేయాలి. మీరు ఎప్పుడైనా చూడండి, పెయింటింగ్ వేస్తున్నారనుకోండి, ఫస్ట్ డాట్స్ అన్నీ పెడతారేమో, ఆ తర్వాత బర్ర గీకుతారా, లేకపోతే చాలా మెల్లగా వేసుకుంటారా ఆకృతి? పెయింటర్స్ని చూడండి ఎలా వేస్తారు, స్ట్రోక్స్ లాగా. దే గో వెరీ స్లో. దే వన్ జస్ట్ లైక్ ఇలా రబ్ చేయరు. నువ్వేదో సర్కిల్ వేయాలి, గీత వేయాలి, మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కళ్ళు మూసుకొని ఏదో వేస్తావు. కానీ నిజంగా ఒక ఆకృతిని చేయాలనుకునేవాడు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా మెల్లగా వేసుకుంటాడు. ఎందుకు తెలుసా? ఈ జపా పుష్ప అంటే ఈ జపంతోనే మీరు నిభాకృతి, నీ అంటే నిశ్శేషమైన, అంటే పూర్తిగా కొంచెం కూడా మిగలకుండా, భా అంటే ఆ జపంతో మీరు చేసిన సాధన వల్ల వచ్చిన వెలుగుతోని, ప్రకాశంతోని అమ్మకు ఒక ఆకృతి వస్తుంది. మీరేదైతే మంత్రం పట్టారో ఆ దేవతా రూపం ఆకృతి, ఆ దేవత ఆకృతి రూపం వస్తుంది. అంటే ఫస్ట్లో మీరు ఉన్నప్పుడు జపంతోనే మొదలు పెడతారు. అంటే పువ్వు వచ్చింది, పువ్వుకి ఎలా అయితే సూర్యకాంతి రశ్మి తగిలిన తర్వాత అది ఏమవుతుంది, వికసిస్తోందో, ఆ మొగ్గ ఎలా అయితే పుష్పం అవుతుందో, అలాగే మీకు ఇవ్వబడిన మంత్రము మీ వేడితనం ఎందులో వస్తుంది, ఆ వెచ్చతనం మీ సాధనతోని
వచ్చి మెల్లగా, అది ఎంత మెల్లగా ఉంటే అంత వేడి, అంత ఒక్కసారి పాపం చిన్న మొగ్గ అప్పుడే వస్తుంది, దానికి ఇంత సూర్యకాంతి పెట్టి దాడేశారనుకోండి ఫుల్ లైట్, అది పాపం వికసించొద్దు మెల్లమెల్లగా. అలాగే మీ జపం కూడా ఎంత మెల్లగా అయితే ఆ వెలుగు, ఆ వేడి వల్ల, ఆ సాధన వల్ల ఆ అక్షరాలే అమ్మ రూపం తీసుకుంటాయి. అప్పుడు మీరు ఆమె రూపాన్ని చూడగలుగుతారు. తీసుకున్నది ఒకటే మంత్రం అవ్వచ్చు, అందరికీ అలాగే అమ్మ రూపం కనిపించాలని లేదు. కానీ ఇప్పటికే మనం ఎన్ని మంత్రాలు తీసుకున్నా ఆల్రెడీ ఆ దేవతలు ఎలా ఉంటారో ఫోటోలు కూడా చిన్నప్పటి నుండి బాగా చూసి చూసి జీర్ణం చేసుకున్నాం కాబట్టి నిజంగా వాళ్ళు ఇంకో రూపంలో మనకు కనిపించినా ఇది నువ్వు కాదు, నేను చిన్నప్పటి నుంచి ఈ ఫోటోనే చూసా కాబట్టి ఇదే నువ్వు, ఈ రూపంలో అమ్మ రాలేదు అని కూర్చుంటామన్నమాట. అర్థమైందా? అంటే మనది ఎలా ఉంటుంది తెలుసా, కండిషన్డ్ లెర్నింగ్. అంతా ముందే చెప్పేస్తారు, బయట ఇచ్చేస్తూ ఉంటారు, ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది అన్నప్పుడు మీ మనసు కూడా లోపల కూర్చొని అతనికి అలాగే ఉంది, అతనికి అలాగే ఉంది, అతనికి అలాగే ఉంది కాబట్టి నాకు కూడా అలాగే ఉండాలి. నీకు అమ్మ ఉత్కృష్టంగా ఇంకా ఎవరికి కనిపించని రూపంలో కనిపించినా ఇది నువ్వు కాదు. కాబట్టి ఏ సాధన ఏదా మీది మీకే, మీది మీకే, మీది మీకే 10 మందితో కంపేర్ చేసుకుంటూ కూర్చోకండి. కానీ మీలో కనుక నిజంగా నిజాయితీ ఉంటే ఆమె ఆడిస్తుంది. ఆ రామకృష్ణ పరమహంసకి కాళీమాత ఎలా ఆడిచ్చిందో అలా ఆడిస్తుంది. కాళీమాత అంటేనే అందరికీ భయం, బికాజ్ ఆమె ఉగ్రరూపం అసలు ఆయన. కానీ ఆయన రామకృష్ణ పరమహంస అసలు ఆమె అంత భయంకరంగా, అంత ఉగ్రరూపంతో ఉన్న దేవతని అమ్మా 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 అని పట్టుకొని కూర్చొని చేశాడే. అసలు కాళీమాత ఉపాసకుడు అంటే ఈ కాలంలో ఆయన పేరే వచ్చేస్తుంది, అలా చేశాడు. 50 సంవత్సరాలు చిన్న వయసుకి అసలు ఆయన ఉపాసించని దేవుడు లేదు, ఆయన చూడని దేవత అందరినీ. 50 ఏళ్ళు వచ్చేసరికి తన బాడీ శూష్కించిపోయింది. ఆయనకి ఎవరైనా ఎత్తుకొని వెళ్ళాలి పల్లకీలోనో ఏదో ఒక దాన్ని. ఎందుకంటే ఆయన సాధన ఎలా ఉండిందంటే, ఆ సాధనతో ఎప్పుడు కూడా అమ్మ మీరు ఎప్పుడైతే సాధన ఎక్కువ చేస్తారో మీ లోపల సాధన ఆత్మబలం అది పెరుగుతుందేమో, కానీ మీ ఒళ్ళు సహకరించదు. అది ఎలా ఉంటుందంటే పెద్ద ఏనుగంట చిన్న గుడిసెలోకి వెళ్ళిందంట. గుడిసెని ఏం చేస్తుంది? అది గుడిసెని ఉంటుంది, ఆ గుడిసె ఏనుగెళ్తే లోపలికి. అలాగే మీకు ఎప్పుడైతే అమ్మవారి ఉపాసనతో ఆ ఏనుగు బలం అంతా వచ్చేస్తూ ఉంటుందో సాధన, మీ శరీరం చిన్న గుడిసె అయిపోతుంది, పగిలిపోతుంది, ఉండలేదు. అందుకే కొంచెం సాధన మార్గంలో వెళ్ళినప్పుడు ఒక్కోసారి సాధన చాలా ఫాస్ట్గా వెళ్తుంది, తొందరగా వెళ్తుంది అంటే వాళ్ళు వయస్సుకి ముందే ఉన్నదానికన్నా ముందే శరీరం వదిలేస్తారు అని వాళ్ళకి అర్థమైపోతుంది కొంతమంది. అందుకే తగ్గిస్తారు సాధన. అప్పుడు ఏం చేస్తారు? బయట లోకం చూయిస్తారు. అందుకే ఇష్టమైనవి కొనిస్తారు, నగల మీద, బట్టల మీద, తిండి మీద, ప్రేమ మీద. రామకృష్ణ పరమహంసకి ఆయనకు అమ్మ అంటే చాలు వెళ్ళిపోతాడు, అయిపోయి. అలా అంతా సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిన తర్వాత రసగుల్లా రసగుల్లా అంటాడనమాట. వాళ్ళ శారదా మాతకైతే పిచ్చ కోపం వచ్చేది. ఈయనకి ఎంతమంది శిష్యులు ఉన్నారు, ఈయన గురువు స్థానము, అసలు ఎంత మధ్యలో చెప్తూ చెప్తూ తిండి మీద ఏం ధ్యాస ఈయనకి, రసగుల్లా రసగుల్లా అంటాడు అని. ఎందుకంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడంటే ఆయన మళ్ళీ కిందికి రాలేదు. ఆయన ఈ లౌకికంగా ఉన్న ఏదో ఒక దాన్ని పట్టుకొని కిందికి రావాలి. అది అన్నం ఆయన పట్టుకున్నది. ఒక్కొక్కళ్ళు ఒక్కడు పట్టుకుంటారు. ఆయన పట్టుకున్నది ఆహారం అన్నమాట. ఆయన శారదామాతతో అన్నాడు, అమ్మ ఏ రోజైతే నా ఆహారము సాలిడ్ ఫుడ్ అంటే ఇంగ్లీష్లో ఏమన్నా సాలిడ్ నుంచి లిక్విడ్ వైపుకి వెళ్తుందో ఇంకా నా టైం దగ్గరకు వచ్చేసింది అని తెలుసుకో నువ్వు. నేను ఎప్పుడైతే నీకు ఆహారం పెట్టు అని అడగడం ఆపేస్తానో నా టైం దగ్గరకు వచ్చినట్టు. అలా అందుకే పరమాత్మలు పెద్దవాళ్ళు చిన్న చిన్నవి అడుగుతారు. ఒక్కోసారి ఏంటి ఇంత పెద్దోడు, ఇంత అందరికీ బుద్ధి చెప్పేటోడు చిన్న చిన్న వాటిని అడుగుతాడేంటి? ఎందుకంటే అదే వాళ్ళని కిందికి శరీరంలోకి దింపుతుంది, తీసుకొస్తుంది. కాబట్టి నీకు ఆశ లేనిది నువ్వు ఈ శరీరంలో ఉండలేవు. కాబట్టి వాళ్ళే తాడిచ్చి వాళ్ళే పట్టుకుని కిందికి వచ్చేటట్టు చేస్తారన్నమాట. అలా సో సాధన అలా చేయాలి. యజ్ఞం కూడా చేయొచ్చు కదా. యజ్ఞంలో ఏం కావాలి? ద్రవ్యాలు పెట్టాలి. మీరు సమకూర్చే ద్రవ్యాలు కరెక్ట్గా ఉండాలి, ఋత్వికు కరెక్ట్గా మంత్రాలు చెప్పాలి, ద్రవ్య దోషం రావద్దు. ఇవన్నీ రాకపోతేనే మీకు అప్పుడు ఫలం ఏదైతే అందాలో అందుతుంది.
జపంలో అలా కాదు, జపంలో మీరు ఒక్కరే ఉంటారు, అమ్మవారి మంత్రదేవత ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. అబ్బా జప వికాసం, జపం దొరికినంత మాత్రాన అందరూ బల్లె బల్లేనా? డాక్టర్ ఎంబీబీఎస్ సీట్ వస్తేనే అందరు బల్లె బల్లేనా? అందరికీ పేరు వస్తుందా? రాదు. ఏం కావాలి? జప వికాసం అంటే పూర్వజన్మ పుణ్యం ఉండాలి, పూర్వజన్మలో ఏదో సాధన చేసి ఉండాలి, ఈ జన్మ సాధన ఉండాలి, మీకు అన్నీ అనుకూలంగా ఉండాలి, చేస్తున్న పద్ధతి కూడా ఉంటుంది, మళ్ళీ ఏ పద్ధతిలో చేస్తున్నారు, ఈసారి ఏ పద్ధతి పట్టుకున్నారు. లాస్ట్కి ఎవరు? గురు కృప. ఆయన లేనిది ఏ నావా దాటదు సముద్రం. అది అందుకే ధ్యాన శ్లోకంలో ఏముంటుంది? జప కుసుమ భాసురాం జప విదో స్మరేద్ అంబికాం అని ఉంటుంది. జపకుసుమం అనమాట. సో అమ్మవారిది ఎలా ఉండాలి? మందార పుష్పంతో కంపేర్. ఆ తర్వాత ఇప్పుడు జపం చేస్తున్నాం కదా, జపం చేసిన తర్వాత ఏమొస్తుందని చెప్పాను? వేడి వస్తుంది సాధన వల్ల. అదే ఇప్పుడు ఓజోవతి అంటే ఏమవుతుంది? శక్తి అవుతుంది, బలం అవుతుంది. ఈ శక్తి బలమే ఈ సప్త ధాతువులు ఉన్నాయి కదా లోపల, మనం సప్త ధాతువుల నుంచి చేయబడ్డాం. ఏంటో తెలుసా సప్త ధాతువులు? చెప్తా. ఎందుకంటే ధాతువులు అంటే అక్కడ పక్కన రాశాను. రసం అంటే బాడీ ఫ్లూయిడ్స్, బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్నీ కూడా రసం కింద వస్తాయి. రక్తం అంటే బ్లడ్, మాంసం అంటే మస్క్యులర్ టిష్యూ, మేధ అంటే అడిపోస్ టిష్యూ, అస్థి అంటే బోనీ టిష్యూ, మజ్జ అంటే బోన్ మ్యారో అండ్ నర్వస్ టిష్యూ, శుక్ర అంటే ఏమంటారు రిప్రొడక్టివ్ అంటే జనరేటివ్. ఇప్పుడు వీటన్నిటి గురించి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి సరేనా, లేకపోతే మనం ఇక్కడే ఆగిపోతాం. ఈ సప్తధాతువులు 7, కానీ ఇంతకు మించి ఇంకో 2 ధాతువులు ఉంటాయి. మొత్తం కలిపి 9 ధాతువులు అంటారు. ఆ మిగతా 2 ఏవైతే ఉన్నాయో అవి చాలా సూక్ష్మం అంట, కన్మియవు. అందులోంచి ఈ ఓజస్సు నుంచే వస్తుంది. అమ్మ గర్భం దాల్చడానికి ఏం కావాలో మీకు తెలుసు, శుక్రం కావాలి ఉంటే చాలు. కానీ మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత స్కాన్కి వెళ్తారు. స్కాన్కి వెళ్ళాక ఫస్ట్ హార్ట్ బీట్ వచ్చేంత వరకు కొంచెం ఆగండి అనే అంటారు. 5th వీక్లోనూ హార్ట్ బీట్ వస్తే బల్లె మీరు అందరికీ గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు అంటారు. అప్పటి వరకు ఇంట్లో గుట్టుగా పెట్టుకుంటారు. పెళ్లి సంబంధం కుదిరినా చెప్పరు కదా బయట ఎవరికి, అలా పప్పన్నం పెట్టేంత వరకు అలా పెట్టుకుంటారు లోపల. గుండె కొట్టుకుంది, అప్పుడు ఏం చెప్తారు అందరికీ? శుభం అని గుడ్ న్యూస్ చెప్పుకోవడం మొదలు పెడతారు. అంటే గర్భం దాల్చడానికి సరే 1-2 కావాలేమో, కానీ ఆ శిశువులో గుండె కొట్టుకోవడానికి కావాల్సిందేంటి? ఈ ఓజస్సు. అంటే అమ్మ ఎనర్జీ అంతా కూడా అందులో వెళ్ళి పనిచేయడం స్టార్ట్ అవ్వాలి. అది ఏదైతే అయ్యిందో, ఆ పిండం ఏదైతే అవ్వడానికి అవుతుందో అయ్యింది, కానీ అది పని చేయడం అంటే అది ఫంక్షనల్ అవ్వాలి కదా. దానికి కావలసిన ఓజస్సు ఇచ్చేది ఎవరు? అమ్మా. సృష్టి కూడా బయట అంతే, అన్ని పంచభూతాలు ఇచ్చిన పని చేయడం మొదలు పెట్టాలి కదా. గాలి అనింది, గాలి నేను ఊగను, నేను ఇక్కడే ఉంటా అనింది. ఏం చేస్తారు గాలిని పెట్టుకొని? అలా పని చేసేది ఓజస్. అంటే శక్తినిస్తుంది, మీకు బలాన్ని ఇస్తుంది, మీ సర్వ ఇంద్రియాలు పనిచేసే శక్తినిస్తుంది. అలా ఇచ్చినప్పుడు అదంతా వ్యాపించి శరీరం అంతా దాన్ని భరిస్తుంది. అది ఓజస్సు. ఓజస్సు నుంచే ఓజోన్ లేయర్ వచ్చింది. వాట్ డస్ ఓజోన్ లేయర్ డూ? ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ యూవీ రేస్, రైట్? ఆ డిప్లీషన్ అయితే అక్కడ నుంచి వచ్చేవని దొబ్బుకుడు. అలాగే సప్త ధాతువులు ఏం చేస్తాయి? మన శరీరాన్ని కాపాడుతాయి. కరెక్ట్గా ఎంత ఉండాలో అంత మాత్రలో ఉంటాయి. సప్త ధాతువుల్లో ఏదైనా తగ్గిందనుకోండి, మీకు అస్థి బోను మనందరికీ బాగా తగ్గుతుంది కదా, 30 అప్పుడు ఏమవుతారు? కాల్షియం టాబ్లెట్లు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. సో ఇవి ఏమవుతుందంటే, ఈ ఓజస్సు తగ్గితే ఏమవుతుంది? మీకు మెల్లమెల్లగా శరీర దృఢత్వం ఉంది కదా, అది తగ్గుతుంది. ఇంకా పూర్తిగా ఓజస్సు పోయిన రోజు ఏమవుతారు? పైకి వెళ్తారు, మెసేజ్లు వస్తాయి, సరేనా? మిమ్మల్ని పంపించే ప్రోగ్రామ్ రెడీ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇల్లు మీదే మంచిగా కట్టుకున్నారు, కోట్లు పెట్టి కట్టుకున్నారు, కానీ ఏ రోజైతే మీ ఓజస్సు మొత్తం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిందో, మీ శరీరాన్ని తొందరగా బాడీని బయటకి పెట్టండి, బయటికి తీయండి అంటారు. మీ పేరు కూడా పెట్టారు.
బాడీని బయట పెట్టండి, వాసన వస్తుంది లేకపోతే అంటారు. శివుడిది ఏముంటాయంటే, శివుడిదేమో అదంతా కూడా సూక్ష్మంగా ఉన్నాయి ధాతువులు. ఏంటవి? ప్రాణము, జీవము, ఓజస్సు, శుక్లం. మిగతా శక్తివన్నీ అమ్మ ధాతువులన్నీ కనిపించేలాగా ఉంటాయి. రక్తము, మాంసము ఇవన్నీ కూడా కనిపించేలాగా ఉంటాయి అన్నమాట. సో ఓజస్సు పెరగాలంటే ఏం చేయాలి అంటే, మన లోపల ఆ ప్రాణశక్తి, ఆ శక్తి బలం పెరగాలంటే ఏం చేయాలి? వి యూజ్ సెంటెడ్ పర్ఫ్యూమ్స్. అంతే కదా, సెంటెడ్ పర్ఫ్యూమ్స్ వల్ల ఏమవుతుంది? అరే బాస్ ఈజ్ కమ్మింగ్ అంటారు కదా. బాస్ పర్ఫ్యూమ్ డిఫరెంట్గా ఉంటుంది అందరికన్నా, యూనో. అలాగే ఈమె పెద్ద బాస్ కదా, మరి ఈ అమ్మకి ఏ పర్ఫ్యూమ్ వాడాలి? గంధం, తులసి, కర్పూరం, ఎలాకులు ఇవన్నీ పెడితే ఆమె ఓజస్సు పెరుగుతుంది. ఆమె ఓజస్సు అంటే ఏంటి? మన ఓజస్సు. ఆమె ఎక్కడుంది? మనలోనే కదా ఉంది. చుట్టుపక్కల కూడా ఉన్నది ఆమెదే కదా. ఆ బ్రహ్మాండంలో ఉన్నది ఆమెనే, పిండాండంలో ఉన్నది ఆమెనే. కాబట్టి ఏది చేసినా అమ్మ కోసం చేస్తున్నామా, మన కోసం చేసుకుంటున్నామా? ఏదైనా అనుకోండి అబ్బా, మీ ఇష్టం, ఎలా అయినా అదే. ఆ ఓజస్ అనేది మనలో ఎక్కడుంటుంది తెలుసా? హృదయ స్థానంలో ఉంటుంది. దివ్య ప్రేమ అంటారంట. దివ్య ప్రేమ అంటే మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళిపోగాల, ఈడనే ఉండండి. దివ్యమైన ప్రేమ అనగానే మళ్ళీ వెళ్ళి. సో అలా ఉన్న వాళ్ళకంట 2 శరీరాలు ఉంటాయంట, భౌతిక శరీరం, ఆధ్యాత్మిక శరీరం. మీకు అర్థమైందా? మీకు ఎన్ని ఉన్నాయి? 1, 2? ఒకటే ఉంది కదా. జ్యుతిధర, శక్తి వచ్చింది, బలం వచ్చింది. మీకు బలం వచ్చింది. ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు, అందరూ జిమ్ చేస్తున్నారు అబ్బాయిలు. సో ఫస్ట్ ఏం చేస్తారు? వార్మప్ చేశారు, జిమ్కి వెళ్ళారు, మంచి బాడీ వస్తుంది. ఏం చేస్తారు? బాడీ కనిపించేలాగా షర్ట్లు కొనుక్కుంటారు. అంటే ఏం చేస్తున్నారు? చూపించాలి కదబ్బా. శక్తి బలం వచ్చినప్పుడు 10 మందికి చూపించడానికే కదా. ఇప్పుడు ఓజస్ వచ్చింది. ఆ ఓజస్ ఇప్పుడు ఏం చేయాలి? జ్యుతిధర. జ్యుతి అంటే ప్రకాశం, ధర అంటే ధరించునది. సో ఇప్పుడు ఏమవుతుంది? మీరు ఏ జపంపై అయితే, ఏ మంత్రం పట్టుకొని మీరు ఓజస్సు శక్తి బలం ఇచ్చారో మీ సప్తధాతులకి, మీ సర్వేంద్రియాలకి, దానివల్ల మీ శరీరం అంతా ప్రకాశవంతం అయిపోతుంది. అందుకే ఎప్పుడైతే మంత్రం వికసిస్తుందో, లేకపోతే బాగా మంత్రంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖ వర్చస్సు వెలిగిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు లబేల్, ఇంకేమున్నాయి బ్యూటీ పార్లర్ల పేర్లు, దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పటి నుంచి అందరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా అందరూ మంత్రం తీసుకోండి. మీ ఓజస్సు పెరిగిన తర్వాత అదే జ్యుతిధరాయి అందరూ వచ్చి మిమ్మల్ని ఏంటి మేడం ఇలా వెలిగిపోతున్నారు అంటే మీరు చెవిలో మంత్రం చెప్పండి. మా బ్యూటీకి రహస్యం, మేము ఎక్కడ డబ్బులు పెట్టలేదు, ఏమీ ఖర్చు చేయలేదు, ఇంట్లోనే ఉండి మరీ తెచ్చుకున్నాము అని చెప్పండి. చెప్తారు నిజం. మీకు చూడండి, వాళ్ళ మొహం కళ్ళతో నిండిపోతుంది, మీకు అర్థమైపోతుంది. ఆ వర్చస్సు వస్తుంది అన్నమాట. ఎంత బాగుంది కదా. జపా పుష్ప నిభాకృతి ఓజోవతి జ్యుతిధర. అమ్మ ఇది చేస్తుందన్నమాట. యజ్ఞ రూప. సరే, ఆమె మంత్రం పట్టుకుంటే ఆమె శక్తితోని, బలంతోని శరీరం అంతా ఇలా ప్రకాశవంతం చేసింది. శరీరాన్ని, బ్రహ్మాండాన్ని ఇలా చేసిన అమ్మ మీకు 2 రూపాల్లో దొరుకుతుందంట. యజ్ఞ రూప, ప్రియవ్రత. యజ్ఞ రూప, యజ్ఞంలో ఉన్నది కూడా ఆమెనే. యజ్ఞం ఎవరి రూపం అంటారు? యజ్ఞోవై విష్ణువు. విష్ణువే కదా, సంచాలకుడు కదా. విష్ణువు ఎలా మొత్తం ఈ సృష్టిని సంచాలనం చేసేవాడు, మెయింటైన్ చేసేవాడు. చార్టర్డ్ అకౌంటెంట్, అందరు అకౌంట్లు ఉంటాయి కదా, మెయింటెనెన్స్. ఏది ఎట్ట చేసినా అది ఆ మెయింటెనెన్స్ వేరేగా ఉంటుంది. రియల్ ఉండదు అందులో, అంత అకౌంట్. సో డిఫరెంట్ అకౌంటెన్సీ ఉంటుంది అది. ఆయన యజ్ఞం అంటే ఏంటి చెప్పండి అసలు? ఎంతమంది యజ్ఞాలు చేయించారు ఇప్పటివరకు? యజ్ఞాలు చేయించిన వాళ్ళు ఎంతమంది ఇంతవరకు? మీకోసం కాదు, లోక కళ్యాణం కోసం, సొంత లాభాల కోసం కాదు, నా కోసం అనే భావన లేకుండా చేసేది యజ్ఞం.
మనమంతా యజ్ఞం ఎలా చేస్తాము? నాకు రావాలి, ఇది కావాలి అని చేస్తాం. కానీ యజ్ఞం అంటేనే నా కోసం కాదు అని చేయాలి. ఇప్పుడు విష్ణువు ఏమనుకొని సృష్టిని అంతా సంచాలన చేస్తున్నాడు, చూసుకుంటున్నాడు? తన కోసమా? తనకి ఏం లాభం వస్తుంది? అన్ని టైంకి పంపిస్తే సూర్యుడిని టైంకి వెళ్ళు, చంద్రుడిని టైంకి వెళ్ళు, ఋతువులు టైంకి వెళ్ళండి అంటే ఏమొస్తుంది విష్ణువుకి? తలకు మాసిన పనిలే కదా నెత్తి మీద. ఏమవుతుంది? ఆ సైకిల్ మెయింటైన్ అవుతుంది. అలాగే యజ్ఞం అంటే ఇక్కడ ఎంతమంది జాబ్ చేస్తారు? జాబ్ అందరు పనికి వెళ్తారు. ఎవరు వెళ్తారు? పనికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారమ్మా? మీకు ఎవరైనా జాబ్ ఇచ్చారనుకోండి, ఆ శాలరీ ఎంతో చెప్తారు వాళ్ళు. ముందే మీ చేతిలో ఏం పెట్టరేమో. అడ్వాన్స్ అంటే నాకేం లేదు గత అంటే అప్పుడు పెడతారేమో. కొంచెం శాలరీ మాట్లాడుకొని వస్తారు. ఆ శాలరీ మాట్లాడుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు? మరుసటి రోజు నుంచి పనికి వెళ్తారు. నెల రోజుల తర్వాత మీ అకౌంట్లో డబ్బులు పడతాయి కదా. ఇప్పుడు ఆ డబ్బులతో మీరేం చేస్తారు? చీర కొనుక్కుంటా. అంటే అర్థమవుతుందా? మీరు ఒక రూల్తో ఒకళ్ళ దగ్గర వెళ్ళి జాబ్ అడిగినా ఆ జాబ్ అతను కూడా మీకు ముందే డబ్బులు ఇవ్వట్లేదు, ముందు గివ్ అంటున్నాడు. అంటే నీ పనితనం నాకు ఇవ్వు, నీ శ్రమ నాకు ఇవ్వు, అప్పుడు నేను నీకు ధన రూపంలో సహాయం చేస్తా అంటున్నాడు. దాంతో మీకు జీతం వస్తుంది, బాగుంది. కానీ ఇప్పుడే ఇది యజ్ఞం కాదు. ఇప్పుడు మీరు సంపాదించిన దాంట్లోంచి కనీసం ఇంకొంచెం ఒక 10 రూపాయలు, 100 రూపాయలు, 500 మీకు ఎంత వీలైతే అంత ఇప్పుడు మీకు సంబంధం లేని కార్యంలో పెట్టారు అంటే గివ్ చెప్పాను, గివ్ అండ్ టేక్ అని. ఇప్పుడు ఇచ్చారు కదా. ఇప్పుడు మీరు గివ్ ఇచ్చారు కాబట్టి ఎవరికి ఇచ్చారు? సంబంధం లేని వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మీకు తిరిగి ఎవరు ఇవ్వాలి? ఇంతకుముందు అంటే జాబ్ చేసినప్పుడేమో జాబ్ ఎవరి దగ్గర అయితే చేశారో అతను మీకు డబ్బులు ఇస్తాడు. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? సేవా కార్యక్రమంలో సంబంధం లేని వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు మీ బాధ్యత ఎవరు తీసుకున్నట్టు? మీకు తిరిగి అది అందియాలని ప్రకృతి, సృష్టి. ఫస్ట్ నువ్వు ఇవ్వు, తర్వాత ఆశించు. మనం ఫస్ట్ తర్వాత మేము ఇస్తాం. ముందు నువ్వు ఇవ్వు, తర్వాత మేము ఇస్తాం. యజ్ఞం అంటేనే నేర్చుకోవాల్సింది. అరే జాబే ఒక యజ్ఞంలో చేస్తున్నారే, మరి ఆమె నుంచి మీకు ఏదైనా రావాలంటే ముందు మీరు సంపాదించిన దాంట్లోంచి కాదు, దాంట్లోంచి కొంచెం మీకు తెలియని వాళ్ళకి ఇంకా నాకు దీంతో ఏమీ అవసరం లేదు, ఈ డబ్బు త్యాగం అంటే ఇది తిరిగి రావాలని నేను కోరుకోవట్లేదు అని ఇవ్వండి. వడ్డీ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఇట్ట ఇవ్వండి. సగం వడ్డీ బిజినెస్లు డామ్లో అయిపోతాయి. నిజంగా ఎవరికైనా సాయం చేస్తే కదా, నిజంగా మీకు ఎవరికైనా సాయం చేయాలని ఉంటే, నిజంగా మీకు మంచి హృదయం ఉంటే కదా, ఒకడెవడైనా డబ్బు అడిగితే కదా, 50,000 అడిగితే 50,000 ఇవ్వండి. కానీ నెలకి రూపాయి వడ్డీ అని తీసుకోకండి. నిజంగా మీరు మంచోళ్ళు అయితే. ఒకడి బాధని నమ్మి నీ దగ్గరకు వస్తే నువ్వు దాంతో వ్యాపారం చేస్తావా? ఆ వడ్డీ వ్యాపారంతో వచ్చే డబ్బుని నీ పిల్లల కోసం పెడతావా? అందులో నీ పిల్లలు వాడు ఏడ్చి ఆ వడ్డీ డబ్బుకి వచ్చిన దానిపైన దాన్ని ఏమంటారు? చక్రవడ్డీ. అదే వడ్డీ, అప్పుకి వడ్డీ. అదే వాడు కట్టి వాడు కష్టపడిన జీతం అంతా ఆ వడ్డీ పైన ఉన్నదాన్ని తీర్చడానికే సరిపోయి ఇంకా ఎప్పుడు తగ్గుతుందమ్మా, ఇంకా ఎప్పుడు నాది అసలు పోతుందని ఆ కష్టం అంతా వాడు తీసుకొస్తూ ఉంటే వాడి చెమటలో ఉన్న బాధని, ఆ డబ్బులో ఉన్న బాధతోని నువ్వు నీ పిల్లలకి ఏం సుఖం ఇవ్వాలనుకుంటున్నావు? రేపటి రోజు నువ్వు పెళ్ళి పెద్దగా చేస్తావేమో, కానీ వాళ్ళిద్దరిని సుఖంగా పెట్టగలవా? భార్యాభర్తల్ని ఎన్ని రకాల నుంచి మనం మలినం అంటించుకుంటున్నామో తెలుసా చేతులకి. మీకు నిజంగా ఎవరికైనా సాయం చేయాలంటే 50,000 ఇస్తానమ్మా. మీరు టైం చెప్పండి, నెల రూపాయలు ఇస్తావా, 2 నెలలు ఇస్తావా? మీరు 2 నెలల్లో ఇస్తాను అతను మాట ఇచ్చినా మీరు 20 నెలలని వేసుకోండి. 2 నెలలని మీకు అతను చెప్పినా మీరెంత వేసుకుంటారు? 20 నెలలు. 20 నెలల తర్వాత కూడా అటువైపు నుంచి ఏమీ రాకపోతే మీరు ఏం చేస్తారు? దాన్ని గంగా నదిలో తర్పణం. ఎందుకు అట్లా చేయాలి?
ఎందుకంటే మీరు ప్రశాంతంగా రాత్రి నిద్రపోవాలనుకుంటున్నారు కాబట్టి. అందుకే సహాయం, డబ్బు సహాయం ఎవరికి చేస్తారు? ఆల్రెడీ మీకు కావలసినవి ఇంట్లో అన్నీ సమకూర్చబడ్డాయి, ఇది ఇప్పుడు తిరిగి నాకు చేతికి రాకపోయినా నష్టం లేదు అన్నప్పుడు ఒకడికి సహాయం చేస్తాని మాట ఇవ్వండి, సహాయం చేయండి. లేకపోతే నాకు నీ బాధ అర్థమైంది, నేను కూడా నీ బాధతో ఏకీభవిస్తున్నా, కానీ రైట్ నో సహాయం చేయడానికి లేను, కానీ నీకు ఎక్కడో ఒక దగ్గర నుంచి సహాయం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చెప్పి పంపియండి. ఇబ్బంది లేదు. ఇప్పుడు సృష్టి అంటది కనీసం అరే వీడు సహాయపడాలి అని వీడికి మంచి మనసుంది, లేదు నేను ఎవరోగాక సెటిల్ నీకు ఏది అంటది. అప్పుడు ఎవరి మొహం మీద ఏమనట్లేదు నేను ఇవ్వనని, తప్పు లేదు, వాడికి అందాల్సింది అందుతుంది. కానీ ఎవరిని మనం మార్చలేమమ్మా. కానీ నాకు ఒక్కటి తెలుసు, మనల్ని మనం మార్చుకోగలం. కాబట్టి నేను ఎవరిని ఇక్కడ అనడానికి కూర్చోలేదు, కానీ ఎవరికో ఒకళ్ళకి వాళ్ళకి సొంతంగా మారాలనిపించినప్పుడు ఆ మార్పు కొంచెంతో మొదలైతే వాళ్ళ జీవితం మారుతుంది. ఎప్పుడు పక్కవాడి గురించి ఆలోచించి కూర్చోకండి, మీరు బాగుపడాలని ఇక్కడ కూర్చోండి. ఎంత అన్నం కలిపి ఒకే బాణంలో వండినా, ఎవడి ప్లేట్లో వెళ్ళినా కానీ ఆ ప్లేట్లోంచి నీ నోట్లోకి వెళ్ళి నీ బొట్టలోకి వెళ్తేనే నీకు శక్తి తప్పించి నీ ప్లేట్లో ఉన్నంత మాత్రాన కాదు. అర్థమైందా? అలాగే సో అలాగే సూర్యుడు ఏం చేస్తాడు? సూర్యుడు ఏమిస్తాడు? బాగా వేడిస్తాడు. దాంతో వేడితోనే ఏమవుతుంది? భూమాత ఏమవుతుంది? ఇప్పుడు మనకు కూడా ఎండాకాలం అయితే ఏమవుతుంది? మా చెమటలు వస్తాయి, మొత్తం నీరంతా తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో భూమాత నుంచి కూడా నీరంతా తీసుకుంటుంది, ఆవిరైపోతుంది, పైనంతా అవి కలిసిపోతాయి, మబ్బులు అవుతాయి, మబ్బులంతా మళ్ళీ వర్షం అవుతుంది, వర్షమై మళ్ళీ భూమి మీద పడుతుంది. అలా పడినప్పుడు విత్తనాలన్నీ మొలకలు అవుతాయి, మళ్ళీ అదే ధ్యానం అవుతుంది, ధ్యానం కాదు ధాన్యం అవుతుంది. ఆ ధాన్యం ఏమవుతుంది? మళ్ళీ ఎలా ఉంటుంది ధాన్యం? మనం వరి తింటాం, రైస్ ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. వీర్యం, ఆ అన్నమే వీర్యం అవుతుంది. ఆ వీర్యమే రేపొద్దున ఇంకో సృష్టికి కారణమవుతుంది. బ్రహ్మాండం పిండాండం ఎప్పుడు కలిసి పని చేస్తాయి. అందుకే కోవిడ్ వచ్చినప్పుడు మనం కూడా మాస్కులు వేసుకున్నాము. అది ఇంకో యజ్ఞం ఏంటి మనం రోజు చేసేది? భోజనం. యజ్ఞం లాగా ఫస్ట్ ఏమి ఇస్తున్నాం? ఇచ్చినప్పుడు ఆ లోపల ఉన్న జఠరాగ్ని ఏదైతే ఉందో అది తీసుకొని శరీరంలో ఉన్న మిగతా భాగాలందరి దగ్గరికి వెళ్ళి శక్తినిస్తుంది. యజ్ఞం కూడా అంతే కదా. మీరు ముందు హవిస్సులు ఇస్తారన్ని ద్రవ్యాలు ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి స్వాహ అనగానే అక్కడ ఉన్న స్వాహాదేవి నోరు తెస్తే వెళ్తుంది. ఆ స్పిరిచువల్ పోస్ట్ మ్యాన్ ఆయన ఎప్పుడేం చేస్తాడు? అగ్నిదేవుడు స్వాహాదేవితో కలిసి ఆ తర్వాత ఎవరింటికి కరెక్ట్ అడ్రస్ రాశారనుకోండి, స్వాహ అన్నప్పుడే వేశారనుకోండి, అవి అప్పుడు కరెక్ట్ అడ్రస్కి వెళ్తుంది. ఏ దేవతకి ఇవ్వాలో ఆ దేవతకి అడ్రస్కి డోర్ కొడుతుంది. మీ పేరు మీద ఒక పోస్ట్ లెటర్ వచ్చింది అంటది. అప్పుడు ఆ దేవత ఆ లెటర్ తీసుకుంటాడు. వరుణదేవుడో ఇంద్రదేవుడో ఆ తర్వాత వింటాడో వీళ్ళకి వర్షం పడట్లేదా, ఓకే వీళ్ళు నాకు చేయాల్సినవన్నీ చేశారు, సరే వీళ్ళకి నేను సహాయం చేస్తా అని వరుణదేవుడు వచ్చి వర్షం కురిపిస్తే. లేకపోతే మీకు ఆ యజ్ఞంలో మీరు ఏమనుకొని చేశారో, లోక కళ్యాణం మీ ఒక్కరి కోసం కాదు 10 మంది కోసం ఏదైతే కార్యం అనుకున్నారో ఆ కార్యం జరుపబడుతుంది. సో యజ్ఞంలో ఫస్ట్ ఏమంటున్నాడు? నువ్వు ఇవ్వాల్సింది కరెక్ట్గా ఇవ్వు, దోషం లేకుండా ఉండు, ఇవ్వు, త్యాగభావంతో ఇవ్వు, కరెక్ట్గా ఇవ్వు. ఇచ్చినప్పుడు నేను కూడా నీకు తిరిగి అదే విధంగా సహాయపడతాను అని. బేసికలీ ఇంగ్లీష్లో నేర్చుకుంటాం కదా, గివ్ అండ్ టేక్ పాలసీ, రెస్పెక్ట్ అన్నీ అట్లాగే. సో ముందు ఇయ్యండి, తర్వాత తీసుకోండి. ఇది యజ్ఞం. ఇంకో రూపంలో ఎలా వస్తుందమ్మ? ప్రియవ్రత. అమ్మకి వ్రతాలంటే బాగా ఇష్టం అంట. వ్రతం అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు యజ్ఞం అంటే ఆశించకుండా త్యాగభావంతో చేసేది యజ్ఞం. నాకు కావాలి అని లేకుండా ఒక త్యాగన అంటే దాంట్లో యజ్ఞంలో ఏం నేర్చుకుంటారు? ఒక త్యాగం, సాక్రిఫైస్, గ్రాటిట్యూడ్ నేర్చుకుంటారు. వ్రతం ఏంటి? వ్రతం చేస్తున్నారు అనగానే ముందు ఏం కడతారు? సత్యనారాయణ వ్రతం, వైభవలక్ష్మి వ్రతం, కంకణాలు లేవు, కంకణాలు తీసుకురండి, కంకణాలు లేవు, కంకణాలు తీసుకురండి. ఏంటది? అది ఎలా అంటే పిల్లలకి స్కూల్కి పంపిస్తే యూనిఫామ్ వేసి పంపిస్తాం కదా,
అలాగే మీరు ఒక వ్రతానికి కూర్చున్నారంటే నాకు ఇదే ప్రప్రథమం, అంటే ఇదే నాకు ముఖ్యం అని కూర్చోడానికి సంకేతంగా కంకణాలు కట్టుకుంటారు. ఆఫీస్కి వెళ్ళి నేను ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేశాను అని చూపించడానికి కాదు. సరేనా? ఓకేనా కాదా? కానీ మనకిప్పుడు కంకణం కట్టుకోవడం ఎంత అలవాటైందంటే, కంకణం కట్టుకోకపోతే దేవత ప్రసన్నం అవ్వదేమో అనుకుంటాం. అయ్యో, దేవత ప్రసన్నం అవ్వడం కోసం కాదురా నాయన, నువ్వు ఇది దీక్షనే, ఈ వ్రతమే ప్రప్రథమం, ఇదే నాకు ముఖ్యం అనుకొని నీకు నువ్వు అనుకోవడానికి నువ్వు ఏర్పరచుకున్న ఒక విధానం అని కూడా తెలియదు. మనం ఏమనుకుంటాం, అయ్యో కంకణం కట్టుకోలేదు, దీక్ష కూర్చున్నాం, అమ్మ ఎక్కడైనా తక్కువ చేస్తుందేమో, టంగని టెంకాయ వేస్తుందేమో అనుకుంటాం. అమ్మ ఎప్పుడు టెంకాయలు వేయదు. ఇక్కడ నుంచి ప్యూర్గా ఉండండి, ఆమె ఎప్పుడు టెంకాయలు వేయదు. మొట్టికాయలు వేస్తుందేమో కానీ టెంకాయలు. అలా అమ్మ ఎవరు? సర్వ మంత్రాలు ఆమెనే, సర్వ యంత్రాలు, సర్వతంత్రాలు. అలాగే ఏ వ్రతం చేసినా ఆమెనే. అన్ని వ్రతాల రూపంలో ఉన్నది ఆ తల్లే, వ్రతాలు చేసే వాళ్ళని ఇష్టపడేది ఆ తల్లి. అమ్మకి ఎవరు అలా ప్రియవ్రత? అమ్మకు కూడా ఒక వ్రతం ఉందంట, ఒక దీక్ష పట్టిందంట, అంటే రూల్, డిసిప్లిన్. నాకు ఈయననే ప్రప్రథమం అని. ఎవరది? ప్రేమ రూప. ఎవరి వ్రతం పట్టింది అమ్మవారు? ప్రియవ్రత, ప్రియుడి పైన వ్రతం. అమ్మకి ప్రియుడెవరు? ఎప్పుడు ఆయనే ప్రప్రథమం. యజ్ఞం చేసేటప్పుడు కంజూసీ చేస్తారా? కొంచెమే తీసుకొద్దాం, ఇంత పాలు ఎందుకు, మన పిల్లలకి సాయంత్రం తాగడానికి కావాలి, ఇంత సాల్లే, ఇంత తీసుకెళ్దామని. అప్పుడు వరుణదేవుడు కూడా వర్షం ఇంతే కురిపిస్తాడు. గ్లాస్ పట్టుకెళ్ళండి, గ్లాస్లో వేస్తాడు. సరేనా? మళ్ళీ ఏడవద్దాడు పోయి, వరుణదేవుడా గ్లాసే ఇచ్చావు ఎందుకు వరుణదేవుడు అంటే, నువ్వు కూడా నాకు అంతే ఇచ్చావు కదా బంగారం అంటాడు. మనకు కనిపించదు కాబట్టి వీళ్ళు మనతో అలా మాట్లాడరు, అంతే కదా. అలా అసలు మనలాగా కనిపించే వాళ్ళు తిడితేనే మనకు వాళ్ళు తిడుతున్నారని అర్థమవుతుంది. కానీ మనలాగా కనిపించిన వాళ్ళు, మనలా లేని వాళ్ళు ఎంతమంది మనల్ని తిట్టుకుంటున్నారో మనకేం తెలుసు కదా. వేరే దేశం వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. మన పక్కన వాడు కూర్చున్నాడంట బస్సులో, వాడు ఏదేదో అంటున్నాడంట మనల్ని, కానీ వాడు ఏదో మనల్ని మెచ్చుకుంటున్నాడని మనకు హేమూ అన్నాడు, కానీ వాడు మనల్ని బూతులు తిడుతున్నాడు. ఎవడికి అర్థం వచ్చింది? భాషారూప బృహత్సేన. అలా మనం కూడా యజ్ఞం చేయాలంట. ఏం యజ్ఞం చేయాలి? ఆత్మనే యజ్ఞకుండం అనుకొని మన ఇంద్రియాలని, మన మనస్సుని హవిస్సులాగా సమర్పిస్తే అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? అమ్మ ఏమిస్తుంది? ఏదో ఇవ్వాలి కదా, మనం సమర్పించుకున్నాం కదా యజ్ఞంలో. ఆమె కరుణా కటాక్షాలు ఎప్పుడు మన మీద. రాముడు ఒక్కసారి కూడా రాకపోతే అస్సలు ఒప్పుకోను, రావాల్సిందే. శ్రీరామో లలితాంబిక. సో యజ్ఞం అనేది ఏం చూపిస్తుంది? త్యాగభావం. ఇవ్వు, నీకు నాకు దీంతో లాభం ఉంది అనకుండా ఇవ్వు, స్వార్థరహితంగా ఇవ్వు అని ఒకటి నేర్పిస్తుంది. వ్రతం ఏం నేర్పిస్తుంది? నువ్వు నా మీద ఏదైనా చేసుకుంటే నేనే ప్రప్రథమం అని కూర్చో. అప్పుడు ఈ మిగతా పనులన్నీ చెయ్యి, కానీ నేనే ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు మనం వ్రతమే చేయాలి. మీరు వంట చేస్తున్నా అమ్మనే వంట చేయండి, సూపర్గా వస్తుంది. నేను ఇంతకుముందు పాటలు బాగా వినేదాన్ని, మామూలుగా వినను. ఇలా టేప్ రికార్డర్ని దంచి దాన్ని మొత్తం తిప్పేసి అది అరిగిపోయేంత వరకు వినేదాన్ని. మధ్యలో నాకేమైందంటే, మనం ఇది వచ్చాం కదా అని పాటలు వినడం మానేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ నాకు ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు పాట పెట్టుకుంటాను. కానీ పాట అంటే జనరల్లీ ఎవరి కోసం రాస్తారు చెప్పండి అబ్బా? పాట ఎవరి కోసం రాస్తారు? హీరోయిన్ కోసం రాస్తారు కదా. లేకపోతే బాధ ఏమైనా వస్తే బాధాకరం ఏదో ఒకటి, కానీ హీరోయినే కదా మెయిన్. అప్పుడు నేను ఏం చేస్తానంటే అమ్మని హీరో చేస్తాను, నేను హీరోయిన్ అయిపోతా. మొత్తం పాట భావమే మారిపోతుంది తెలుసా. ఇప్పుడు అదే పాట మీరు ఏ పాటైనా ఎంచుకోండి. ఇది ఒక హోంవర్క్ ఇస్తా, వినండి. సినిమా పాటలే వినండి. అది ఏమంటారు? బల్బం పట్టే బామ బళ్ళు, ఏదైనా వినండి అబ్బా. కానీ ఏం చేయండి తెలుసా,
అమ్మని హీరో చేయండి, మీరు హీరోయిన్ అవ్వండి, లేకపోతే ఉల్టా చేసుకు ఏదైనా. అప్పుడు చూడండి అది మీరిద్దరు ఒకరి కోసం ఒకళ్ళు పాడుకుంటున్నట్టు ఉంటుంది. ఇక మూడవడు ఎవడు లేడు. ఆ రాసిందంతా కరెక్టే కదా, మన కోసమే రాశాడే, ఎంతో ముద్దుగా రాశాడు అనిపిస్తుంది. సో అలా వినేదాన్ని అనమాట. మార్చేశాను, పొజిషన్లని మార్చేశాను. నీ కోసమే ఈ అన్వేషణ ఇలా పాడామనుకో, ఇప్పుడు మనకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. లేని గర్ల్ ఫ్రెండ్ ఆడ నుండి తెచ్చుకునేది? ఆల్రెడీ మనకు అమ్మ ఉంది కదా, ఇదే అమ్మ దగ్గర పెట్టామనుకో, కాదా? ఆమె కోసమే కాదా అన్వేషణ? అప్పుడు పాటలు కూడా ఏం ముద్దుగా అనిపిస్తాయి తెలుసా. అవి అసలు సినిమా పాటలు అనిపోయి భక్తి పాటలు అనిపిస్తాయి. రేపు ఈ హోంవర్క్ ఎవరు చేస్తారు? రేపు కాదు, ఇప్పుడే వెళ్ళండి. పడుకోబోయే ముందు ఒక పాట, మీకు నచ్చిన పాట ఎంచుకోండి. కానీ అక్కడ ఎవరున్నారు? మీరు ఇంకా అమ్మ, అంతే. ఏది ఆల్రెడీ ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. అరే అసలు ఏమైనా తీసుకోండి తెలుసా, నిజం చెప్తున్నా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారైనా ఆత్రేయ గారైనా అసలు వాళ్ళు ఎప్పుడూ ప్రేమ లేదు, వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు ఎందుకు రాశారు తెలుసా ఈ పాట? ఎందుకంటే వాళ్ళు ఆ పరమాత్మలో మమైకమై ఉండేవారు. మనకేమనిపిస్తుందంటే వాళ్ళు స్థాయి దిగి హీరో హీరోయిన్ల కోసం రాస్తున్నారని, కానీ వాళ్ళ దృష్టి అంతా అక్కడి నుంచే రాస్తారు పాటలన్నీ. కానీ మనం ఈ లెవెల్కి దింపి తీసుకుంటాం. వాళ్ళు మామూలుగా రాసిన వాళ్ళు కాదు. ఏమంటే బతుకు తెరువు కోసం పాటలు రాశారు, కానీ వాళ్ళంతా వాళ్ళు ఉన్న లెవెలే వేరు. మళ్ళీ అలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటా నేనైతే. దురారాధ్య దురాదర్శ. దురం దుర్గం మహా కష్టం అంట. ఆరాధ్య అంటే పూజించడం, అమ్మని ఆరాధించడం కష్టం అంట. అవునా? కష్టమా? ఎవరికి? దుష్టులకి, దూషితులకి, కలుషితమైన మనస్సు ఉన్న వాళ్ళకి. ఈ లైన్ నాకు బాగా నచ్చింది. అమ్మని కనీసం నమస్కరించాలన్నా, స్తుతించాలన్నా అంటే ఓకే, మనం స్తుతి చేస్తున్నాం పరంగా. ఇక్కడ ఎన్ని ఫ్లాట్లు? 160. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకునే వాళ్ళు ఎంతమంది? ఆ అమ్మని నమస్కరించాలన్నా పూర్వజన్మ ఎంతో కొంత పుణ్యమో సుకృతమో ఉండి ఉండాలి. అది లేనంత వరకు కూడా ఆమె ఈ గేట్ రానియదు, ఈ గడప తొక్కనియదు. నీట్ ఎంట్రన్స్లో కనీసం క్వాలిఫై అయితేనే కదా ఏదో ఒక కాలేజ్లో ఎంట్రన్స్ దొరుకుతుంది. మరి ఇక్కడ క్వాలిఫికేషన్ లేకుండానే వచ్చేద్దామని, దండం పెట్టేసుకుందామని, కోరికలు కోరుకుందామని. సో ఇక్కడ వరకు వస్తున్నారంటేనే ఎక్కడో ఏదో ఉండింది కాబట్టి. కానీ అది బాగుంది. ఇది ఇంకా అలాగే ఉండడానికి ఏం చేస్తున్నారు? డబ్బులు కదబ్బా ఖర్చు అయిపోతున్నాయి, మళ్ళీ రోజు సంపాదించొద్దు. మరి ఈ అమ్మని సంపాదించడానికి మళ్ళీ ఏం చేస్తున్నారు? ఉన్న పుణ్యం ఖర్చు అయిపోతుంది, మరి కొత్తది ఏం చేస్తున్నారు ఇంకా రావడానికి? మీరు ఆలోచించుకోండి, నాకు తెలియదు. అర్హత ఉండాలి, అర్హత లేనిది ఏది దొరకదు. మంచితనం ఉండాలా, గొప్పతనం ఉండాలా? బాహ్య ప్రపంచానికి గొప్పతనం, ఇక్కడ మంచితనం. పూర్వజన్మ సుకృతం అందరికీ ఉందనుకుందాం. అదే అనుకోవాలి కాదు, అనుకోవడం కాదు, ఉంది. భక్తి కలిగిన వాడికి అమ్మ సులభంగా దొరుకుతుందని తెలుసు కదా. కానీ ఆ భక్తి దొరకడమే మహా కష్టం. ఆ అమ్మ మీద భక్తి కలగడమే మహా కష్టం. ఆమె ఊరికేనే కలగనీయదు. అలా గాలిలాగా ఒక ఇలా తగిలి వెళ్ళిపోతుంది, లేకపోతే ఆమంత తొందరగా రాదు. దురాదర్శ. మీరు దర్శనం చేసుకుంటారు కదా, ఎప్పుడైనా అన్నారా ఎలా వెళ్ళారా అండి తిరుపతికి? వెళ్ళాను మేడం. ఎలా, ఏమని చెప్తారు? దర్శనం ఎలా అయింది అంటారా? అంతే. ఇప్పుడు దర్శనం అని అంటారు. గుళ్ళు పెద్ద పుణ్యక్షేత్రాలకి వెళ్తే దర్శనం అంటే ఏంటి? చూడ్డమేనా? చూడ్డానికి అక్కడే ఉండగలను, ఏడనే ఉంటే చాలు.
దర్శనం రోజు ఇక్కడ దర్శనం అన్న ఇక్కడ వెళ్ళొచ్చాము, అమ్మకు దండం పెట్టొచ్చాము అంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్తే మాత్రం దర్శనం బాగా జరిగిందా అండి అంటాం. ఏంటా దర్శనం? దురాదర్శ, స్వాధీనపరుచుకోవడం అంటే అంత దూరం వెళ్ళినప్పుడు ఆమె ఆరాను ఆమె మంచి క్వాలిటీను ఏదో ఒకటి స్వాధీనపరుచుకొని వచ్చాను, ఊరికేనే రాలేదు. అలా అమ్మని స్వాధీనపరుచుకోవడం అంత సులువు కాదు, దురాదర్శ. ఎవరికి సులువు కాదు? ఎవరికైతే అంతఃకరణ చతుష్టయం లేదు. ఎవరికి? ఇంద్రియ లోలురు. దండం పెట్టుకోమంటున్నారు, మీకేమో అక్కడ ఒక ఐస్ క్రీమ్ మీద కన్ను పడింది, అమ్మ కూడా కన్ను పక్కకి తిప్పేస్తారు. చపల చిత్తులు అంటే చిత్తం ఒక దగ్గర ఆగదు, అక్కడిక్కడ డాన్స్ వేస్తుంది, మనసు ఒక దగ్గర ఆగదు. మందబుద్ధి, ఇంకా బుద్ధి సరిగ్గా లేకపోతే బుధగ్రహం బాగాలేదనుకోండి, ఇంకా అలాంటి వాడిని పట్టుకోకండి, వదిలేయండి దయచేసి, ఈ జన్మకైతే వదిలేయండి. తామసిక అంటే ఏమొస్తుంది? అలసట. అందుకే అమ్మ ప్రవచనాలకు వచ్చినప్పుడు ఎవడైనా కడుపులు నింపుకొని వచ్చినారనుకో, నిల్చోబెట్టిస్తా, కూర్చోబెట్టియను. ఏమొస్తుంది? అందుకే ఉపవాసాలు ఉండమంటారు శివరాత్రి ఉన్నప్పుడు. ఎందుకంటే రాత్రంతా మీరు జాగరణ చేయాలి, కడుపు నిండి ఉండొద్దు. అందుకే ఎప్పుడు అసలు ఎంత తినమంటారు తెలుసా? మీకు ఆకలి ఎంత ఉందో అంతకన్నా తక్కువ తినాలి. అంటే మీ సగం కడుపు ఇంకా ఆకలితోనే ఉండాలి. అండ్ మనకంతా ఇక్కడ ఆఫ్టర్ లంచ్ వీ విల్ హ్యావ్ అ స్మాల్ న్యాప్. అలా తిన్న తర్వాత ఎవరు పడుకుంటారు తెలుసా? పంది. మీరు కావాలంటే ఏడైనా బయటకు వెళ్ళి చూసుకోండి, ఇక నేను ఎందుకు చెప్పడం. కానీ అసలు అంటే మీరు అట్లా నవ్వుతున్నారు కాబట్టి నేను ఇంకొకటి కూడా చెప్తాను. నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ మాకు చాలా బిజీ, 4-4:30 వరకు మాకు షెడ్యూల్ ఫుల్ ప్యాక్ ఉంటుంది. అప్పుడు పడుకోవడం కుదరదు. కానీ సెకండ్ ఇయర్ నుంచి మాకు ఎక్కడో టైం దొరికేది, ఒక్కోసారి క్లాసులు మిస్ అవ్వడం. నేను అలా ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ నుంచి పీజీ అయిపోయిన తర్వాత వరకు రోజు మధ్యాహ్నం పడుకునేదాన్ని. పెళ్ళైన తర్వాత కూడా పిల్లలతో సహా పడుకునేదాన్ని. పిల్లలు మధ్యాహ్నం పడుకోబెట్టడం, నేను కూడా పడుకోవడం. ఎందుకో ఎక్కడో సరే మధ్యాహ్నం పడుకున్న వాళ్ళంట పందుల్లాగా పుడతారో, పందులతో సమానమో అనుకుంటే, అయ్యో నేను పుట్టింది మానవ జన్మ కదా, పంది ఎప్పుడైపోయాని తెలియకుండా అనుకొని ఆ రోజు నుంచి ఏదైనా పర్లే కానీ పందినా చల్లని ఇంకా అప్పటి నుంచి పడుకోవడం మానేశానమ్మా. ఇక నేను మధ్యాహ్నం పడుకోను. మీరెంతమంది మధ్యాహ్నం పడుకుంటారో కొంచెం చేతులు సరే లేపకండి లేండి, మీరే లోపల. ఇప్పటి నుంచి మధ్యాహ్నం పడుకోవడం కట్. ఒక 5 వారాల ముందు ఏం బంద్ అయింది? ఎందుకు తెలుసా? ఇవి ఆమెకి చేరే మార్గాలు. డిసిప్లిన్ లైఫ్ ఎందుకంటారు తెలుసా? ఎందుకంటే సడన్గా మీకు ఏదైనా పెద్ద పదవి ఇచ్చారనుకోండి, మీరు ఎప్పుడు డిసిప్లినే లేదనుకోండి మీ లైఫ్లో, ఆ పెద్ద పదవిని కూడా మీరు హోల్డ్ చేయలేరు, పట్టలేరు. ఎందుకంటే మీ లైఫ్లో డిసిప్లిన్ లేదు కాబట్టి. అందుకే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ముందు ఏం నేర్పిస్తామంటే సంస్కారం, విలువలు నేర్పిస్తాం. ఎందుకంటే వాడు రేపొద్దున ఉన్నత పదవిలోకి వెళ్ళొచ్చేమో, కానీ దాన్ని ఎలా వాడాలో తెలీదు. నీ కారు కొనిస్తామేమో, కానీ కారు ఎలా వాడాలో తెలియకపోతే నువ్వు పోయి ఎవరినైనా కొట్టేస్తావు, చంపేస్తావు, గుద్దేస్తావు, ఏదో చేస్తావు. కాబట్టి నీకేదో స్తోమత ఉందో లేకపోతే అర్హత ఉందో చదువులో ఉన్నంత మాత్రాన కాదు, నువ్వు ఎలా వాడతావు దాన్ని సక్రమంగా అనే అంత జ్ఞానం కూడా నీకుందా, విలువలు ఉన్నాయా అనేది కూడా అంతే ముఖ్యం. వీళ్ళంతా అమ్మ పూజకి పనికిరారు. అమ్మని పట్టాలంటే ఏం కావాలి? భక్తి కావాలి. ఇలా దోమలు కుడుతున్నా పర్లేదని వదిలేసేయాలి, వినాలి, జ్ఞానం కావాలి. ఇప్పుడు మనకందరికీ బుద్ధి బాగానే ఉంది, బుధగ్రహం కాబట్టి వింటున్నాం. ఆ తత్వం అసలు అమ్మ ఏంటి అనేది తెలుసుకోవాలనే తపన ఉండాలి. అమ్మ దొరకడం మహా కష్టం, దురారాధ్య. కానీ దొరికిందా ఒక్కసారి మహాసుఖం, సుఖారాధ్య. అమ్మతో గొడవ వేసుకోవాలంటే కూడా, అమ్మతో జగడం వేసుకోవాలంటే కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. అందరినీ చూసాం కదా, ఇప్పుడు
మన ఎవరు జయ విజయుల స్టోరీలు తెలుసు కదా, 3 జన్మలు తెలుసు కదా, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఆ తర్వాత రావణాసురుడు, ఆ తర్వాత కంసుడు, వీళ్ళంతా వాళ్ళు ఒకప్పుడు ఈయన దేవతల దగ్గరే విష్ణుమూర్తి దగ్గరే ఉండి అహంకారం వల్ల కిందికి జారారు, రాక్షసులయ్యారు. రాక్షస బుద్ధి ఒకసారి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ అమ్మ మీ ముందే ఉన్నా కానీ మీరు ఆ అమ్మని ఎంత తిరస్కరిస్తూ ఉంటారంటే, ఆ అమ్మ అప్పుడు మొత్తం తన ఆయుధాన్ని వాళ్ళ హృదయాల్లోకి దింపితే కానీ వాళ్ళకి ఆ అమ్మ ఎవరో అర్థం కాదు. భక్తులకి భావనతో అర్థమైపోతుంది, భక్తితో అర్థమైపోతుంది. కానీ రాక్షస గుణమే అలాంటి వాళ్ళకి అమ్మ స్వయంగా మొత్తం లోపలికి తన చేతులు పట్టుకొని, ఆ చేతుల్లో ఆయుధం పట్టుకొని లోపల వరకు వెళ్తుంది, హృదయ స్థానం వరకు వెళ్తే కానీ వాళ్ళకి ఆ రాదు, ఆ అవిచక్షణ జ్ఞానం రాదనమాట. అప్పుడు తెలుస్తుంది ఓహో అని. అందుకే అంటారు ఒక్కోసారి రాక్షసుడిగా పుట్టడం కూడా అదృష్టమే అని. భక్తుడిని తాకదు కానీ రాక్షసుడిని మాత్రం తాకి మోక్షం ఇస్తుంది అని. అందుకే అమ్మకి మంచి పిల్లాడో చెడ్డ పిల్లాడో కానీ పిల్లాడైతే అవ్వండి అని. అందరు ఇప్పుడు చెడ్డ పిల్లాడు అవుతారే ఏంది, ఓదు అట్లా అవ్వకండి. అమ్మని ఆరాధించడం చాలా కష్టం, అమ్మని వశపరుచుకోవడం ఇంకా కష్టం. మీరు ఎప్పుడైతే ఆమెని వశపరుచుకున్నారనుకుంటారో ఆమె జారిపోతుంది. ఎందుకు తెలుసా, ఎప్పటి వరకైతే మీరు వీరారాధ్య అంటే వీరుడు ధీరుడు కానంత వరకు అమ్మ మిమ్మల్ని దగ్గరికి తీసుకోదు. అసలు ఆధ్యాత్మిక సాధన అంటేనే అన్నిటికన్నా బలంగా ఉన్నవాడు దీంట్లోనా కాదు, లోపల నుంచి భావంలో ఎవరైతే దృఢ సంకల్పం ఉంటుందో అతను సాధిస్తాడు అమ్మని. ఈ బలంతో కాదు, ఈ బలంతో బయట నెగ్గుతామేమో, కానీ ఆమె కావాలంటే లోపల నుంచి బలం, ఆధ్యాత్మిక బలం గట్టిగా ఉండాలి. మనం బయటంతా ఎలా గెలుస్తామమ్మా, ఇంద్రియాలతోని మనసుతో గెలుస్తాం. కానీ ఆమెను పట్టుకోవాలంటే దాని మీద నిగ్రహ శక్తి అంటే దాన్ని కంట్రోల్ చేసే పవర్ రావాలి, దాని మీద ఎక్కి స్వారీ చేయగలగాలి. ఎలా అయితే వినాయకుడు మనస్సు అనే ఎలుక మీద ఎక్కి స్వారీ చేసి వినాయకుడు అయ్యాడో, గణపతి అయ్యాడో, అలాగే మన మనసు మీద ఎక్కితే కానీ వినాయకుడు అవ్వలేం. మనం ఏం చేస్తాం, వినాయకుడిని కిందేస్తాం, మనసుని పైనేస్తాం. అలా చేసేంతవరకు నిజం తెలుసా, భక్తి దైవత్వం అంటే ఏమీ లేదు. 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం, మనసుని మీ గుప్పెట్లో పెట్టుకోవడం. ఇంత లలిత సహస్రనామం వినేది దీనికే అనుకుంటాం. మేము ఇంద్రియాలని జయించామనగానే అమ్మ రేపొద్దున నీ కథ చెప్తానని ఇంకో కొత్త ప్రాబ్లం ఇస్తుంది. నేను ఇంకా జయించలేదా అని కూర్చుంటాం మళ్ళీ. పాటలి కుసుమ ప్రియ, పాటలి వర్ణం అంటే పాటలి కుసుమ, కుసుమం అంటే కుసుమం సమూహం పువ్వు, ప్రియ పాటలి కుసుమ ప్రియ అంటే పాటలి కుసుమం ఇష్టం. పాటలి అంటే ఏంటన్నా వైట్ కలర్, రెడ్ కలర్, తెలుపు ప్లస్ ఎరుపు కలిపితే వచ్చే కలర్ ఏమొస్తే, తెలుపు ప్లస్ ఎరుపు కలిపితే పింక్ కలర్. పింక్ కలర్ పువ్వు ఏంటో చెప్తారా బంగారాలు? వా, అందరూ ఆధ్యాత్మికంలో దుంకి ఉన్నారు. కమలం కాదులే, ఇంకోటి చెప్పండి, రోజు మనకు కనిపిస్తాయి కదా. దేవా ఇంకోటి చెప్పండి. అమ్మయ్య వచ్చారు. రోజ్ ఇస్ పింక్. అందుకే ఐ లవ్ యూ అంటే ఏమి ఇస్తాం? వ్యాలంటైన్స్ డే రోజు ఏం బాగా అమ్ముడిపోతాయి? గన్నేరు పూల, లోటస్ పూల, రోజ్ పూలు. ఆ పద్మం అమ్మగారి దగ్గర పెడతాం, అది కూడా కోరిక. కానీ వ్యాలంటైన్స్ డే రోజు రోజా పువ్వ అనుకుంటూ రోజులు ఇస్తామన్నమాట. సో రోజు అంటే దేనికి? హృదయ స్థానం. అంటే అక్కడ ఏమొస్తుంది? వాత్సల్యం, ప్రేమ, ఆర్ద్రత, ఆప్యాయత. ఏందో అది బయట వాళ్ళ మీద పెడితే సత్యం. సో ఏంటది? అమ్మ హృదయ స్థానాన్ని ఏలే తల్లి అని. మహతి, మహాన్ అంటే పెద్దవాడు. మహతి అంటే స్త్రీలింగం, పుంలింగంలో మహాన్, స్త్రీలింగంలో అయితే మహతి అంటే అగ్రగణ్య, అందరికన్నా ముందున్న తల్లి.
మహతి ఎవరి వీణ పేరు? నారదుడి వీణ పేరు. సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిచ్చ కచ్చపి. అమ్మవారు నిజ సల్లాప అంటే తన యొక్క సల్లాపం. సల్లాపం అంటే పాట కూడా కాదు, ఏదో చిన్న సల్లాపం ఇలా వదిలిందంట. అనగానే సరస్వతి మాత తన వీణని ఇలా కప్పేసింది. అమ్మవారి వీణ జ్ఞానానికి ప్రతీక. అలాంటి వీణనే సరస్వతి అమ్మవారు అమ్మ లలితమ్మ ఏదో సల్లాపం ఏదో కూని రాగం తీసగానే ఈ అమ్మవారి రాగం ముందు నా వీణ కూడా పనికి రాదని కప్పేసింది. అంటే కప్పేయడం ఏంటంటే ఎప్పుడైతే మనం ఓటమిని అంగీకరిస్తామో, పాతకాలంలో గుడ్డ కప్పే ఓటమికి అంగీకారం అన్నమాట. అమ్మ సల్లాపం కూడా అలా ఉంటుందంట. సో అమ్మ సరస్వతీదేవి వీణ పేరేంటి? కచ్చపి. వీళ్ళ వీణలు ఏంటంటే నాదరూపం. ఒక్కసారి ఆ వీణ నారదుని వీణ నారాయణ అంటే మళ్ళీ వీణ మీటకుండానే అదే నారాయణ నారాయణ అంటది. అదెలా అంటుంది నేను చెప్తా. నాదరూపం అంటే ఏంటంటే, నా ఇంట్లో సద్గురు చాంట్ బాక్స్ ఉంటుంది, ఓకే, అది 24 గంటలు నడుస్తూనే ఉంటుంది అన్నమాట. అయితే ఒకరోజు అది ఏమైందంటే, నేను ఒకరోజు కరెంటు పోయింది. ఈ సాటర్డేనే అనుకుంటా. ఆ రోజు కరెంటు పోయింది. ఇంకా కరెంటు పోతే మాకు ఛార్జింగ్ పాయింట్స్ తక్కువై పిల్లలు ఏం చేశారు, ఆ మ్యూజిక్ బాక్స్ది ఆ ప్లగ్ తీసేసి ఛార్జింగ్ పాయింట్ పెట్టారు. అలా 2-3 గంటలు ఆ బాక్స్ మోగలేదన్నమాట, మూగపోయింది. అయితే నేను మళ్ళీ తీసి, అది నాదెవరు తీశారని చెప్పి నేను మళ్ళీ పెడితే నా కూతురు శాంతి, అమ్మ అంటే అప్పటి నుంచి సద్గురు రావట్లేదా చాంట్ అంటే, రావట్లేదు. మరి అదేంటి నా చెవిలో మోగుతూ ఉంది ఏంటి అని. నా కొడుకు అదే అన్నాడు, అదేంటి మరి నాకు వస్తుంది కదా నా చెవులు అంటే. అర్థమైందా? అదే నాదరూప. ఫస్ట్ వినడానికి బయట సహాయం తీసుకుంటామేమో, కానీ తర్వాత అది ఎలా అవుతుందంటే, అది మూగబోయినా మీరు మూగబోరు లోపల నుంచి. అందుకే దేవుడి పాటలైనా దేవుడు అంటే మంచివి ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు వినాలి అంటే, అది ఎప్పుడు స్పాంజ్ నీళ్ళని లాగేసుకుందో తెలియకుండా మీ లోపల అణువు అవి లాగేసుకుంటాయి. కాబట్టి వినేటప్పుడైనా ఏదైనా కానీ మంచివి వినండి. ఎందుకంటే మన చర్మ రంధ్రాల నుంచి అవన్నీ కూడా అబ్జార్బ్ చేయబడుతున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు మంచి చేస్తాయి, పనికొస్తాయి. కాబట్టి ఈ అన్న నాదరూపాయి మహతి, నారదుని వీణ పేరు మహతి. ఇది నేను చెప్పాలని అనుకొని రాలేదు, కానీ మొన్ననే సాటర్డేని ఇది జరిగింది కాబట్టి ఈరోజు కూడా మధ్యాహ్నం నా కొడుకు అదే అన్నాడు, అమ్మ కానీ నాకు చెవిలో వినిపిస్తుంది అమ్మా అన్న. అందుకే కదా నాన్న పెట్టింది అని. కావాలంటే మీ అందరికి కూడా ఆర్డర్ చేస్తా, సరేనా? మేరు నిలయ. ఆహా, ఈ మహోత్తరంగా ఉన్న తల్లి మేరు నిలయ. ఏ గుడిలో మేరులు ఉన్నాయో నాకు తెలీదమ్మా, కానీ ఈ రేణుక ఎల్లమ్మ తల్లి మాత్రం లలితమ్మ వచ్చింది, అక్కడ రాజశ్యామల అమ్మవారు, ఇక్కడ వారాహి అమ్మవారు, కొన్ని రోజుల్లో బాలా త్రిపుర సుందరి వస్తుంది. ఏదండి మేరు ఉన్న గుడి ఏదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మేరు శ్రీచక్రం మేరు ఉన్నది. అందుకే ఈరోజు మేరు బయట పెట్టించాను. యాక్చువల్లీ లోపల ఉంటుంది మేరు నిలయ. ఇది మేరు, ఇక్కడ పైన మేరు నిలయ పైన ఉంటుంది అనమాట. అంటే శ్రీచక్రంలో వేసుకుంటే ఆ మధ్యలో బైందవాసన బిందు స్థానంలో కూర్చుంటుంది. మేరులో ఇక్కడ గోపురం లాగా ఉంది కదా, అమ్మవారిని అలా నేను చెయ్యి పెట్టి చూపించలేను కాబట్టి పైన స్థానం ఆ గోపురం అంచున ఉంటుంది. అలా మనలో ఉన్న మేరు ఏంటి, మన సహస్రం. అబ్బా పిల్లలు మస్తు ఫాస్ట్ అయిపోయినారు, చెప్పడమే లేట్, వేసుకుంటూ పోతున్నారు. ఆ తర్వాత యోగదండం, మన వెన్నుపూస, దానిలో ఉన్న కూడా. ఇంకోటి ఏంటి, మీకు ఏమంటారు, ఉత్తర ద్రవం దక్షిణ ద్రవం అని అలా వేసుకోండి. అంటే నార్త్ సైడ్ ఉండేది మేరు, అందుకే కైలాసం అటువైపు ఉంటుంది. పార్వతీదేవి కూడా పర్వత శిఖరం, అందుకే పార్వతి ఊరికనే పర్వతరాజు కూతురు అవ్వలేదు. ఏ పర్వతం కోసం? మేరు పర్వతం. అందుకే పర్వతరాజు పుత్రిక అయ్యింది, కైలాస వాసిని అయ్యింది. మాల ఎలా తిప్పుతారు? మాల, జపమాల తిప్పండి. ఎలా పట్టుకుంటారు? 2 fingers 3 fingers హౌ? నాకు ఇప్పుడు కొత్త డౌట్లు వస్తున్నాయి. 3
మేజర్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటారు? బొటన్ వేలు అయితే కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే ఇది లేకపోతే పని చేయదు. ఇప్పుడు ఈ 2 వేళ్లలో దేని సపోర్ట్ తీసుకుంటారు? మధ్య వేల, రింగ్ ఫింగరా? మధ్య వేలు. ఇది కూడా మేరు నిలయ. ఇది పనికిరాదని అందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఠామ్ డామ్ అని ఇర్చుకోకండి, పనికొస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా పనికిరాదంతే, మిగతా వాటి పనికొస్తుంది, రాయలేం లేకపోతే. మందార కుసుమ ప్రియ. మందారం ఇష్టం. మందారతి మెల్లగా వికసిస్తుంది. మందారం అనే పువ్వు ఇది ఎక్కడుంది? దేవతలకు ఉండే కల్పవృక్షం, అంటే అక్కడ కూడా ఉంది దేవతావనంలో, మన దగ్గర కూడా ఉంది. మందార పువ్వుతో ఎందుకు పోలుస్తున్నారంటే, ఎప్పుడు పుష్పం అనే పుష్పంతోనే అమ్మకి పుష్పం ఇష్టం అని ఎందుకు అంటామంటే, ఎలా అయితే కాబోయే పుష్పంది దాని మొత్తం సృష్టి అంతా దేనిలో ఉంటుంది? మా కాయలో పిందె రూపంలో ఉంటుంది కదా. అలాగే అమ్మ కూడా చేయబోయే సృష్టిని అంతటిని అలాగే ముడుచుకొని పెడుతుంది, ఇలా వికసిస్తుంది. చిన్నగా బిందువులా పెట్టి ఇంత నవావరణ చేసింది కదా, అందుకే పుష్పం కూడా అదే చేస్తుంది. చిన్న పిందెలాగా పెట్టి కాయ చేసి ఇంత పెద్ద పుష్పం చేస్తుంది. అండ్ ఎలా ఉంటుంది ఆ పుష్పం? ఎప్పుడు చూడండి, పూలు పూస్తుంటే ఏం కనిపిస్తుంది మా అందులో? సౌందర్యత ఉంటుంది, ఒక నాజూకుతనం ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది, అందం ఉంటుంది, మృదుత్వం ఉంటుంది. అండ్ ఇన్ని పూలు పూస్తాయి కదా నాన్న, ఒక్కసారైనా సిమెట్రీ అంటారు చూడండి. అంటే మీ చేతులు ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంది కదా, ఈ చెయ్యి మళ్ళీ ఈ బొటన్ వేలు ఎంతో, ఈ బొటన్ వేలు కూడా అంతే ఉంది. అలాగే పువ్వుల్లో కూడా సిమెట్రీ, అంటే దాన్ని ఏమంటాము? సౌష్ఠ నిర్మాణం. కరెక్టేనా? తెలుగు మీడియంలోకి వస్తున్నాయి, ఇంగ్లీష్ మీడియం. సో సౌష్ఠ నిర్మాణం అంత బాగా ఎవరు చేయగలుగుతున్నారు? ఎవరి ఆధీనంలో ఉంది? ఆ తల్లి. అంటే ఆ ప్రకృతి పుష్పం రూపంలో చూపిస్తుంది. ఆ పుష్పంకి ఎలా ఉందో ఆ అమ్మ కూడా సృష్టిని అలాగే చేస్తుంది. కాబట్టి ఎక్కువగా పుష్పాలతోనే పోలుస్తూ ఉంటాం. అది కూడా అన్నీ ఏం పుష్పాలు? ఎర్ర రంగు సృష్టికి ప్రతీక, ఆప్యాయతకి ప్రతీక, ప్రేమకి ప్రతీక. పాటలి, మందారం, సంపెంగ, కడిమి పూలు, అలా ఇవన్నీ అమ్మకి ఇష్టం. సో అమ్మని కూడా ధ్యానించినా జపించినా ఎలా చేయాలి? అమ్మ తొందరగా రా. తొందరగా కావాలా? ఎలా కావాలి? నెమ్మదిగా వచ్చినా పర్లేదు, ఎందుకంటే ఆమె ప్రాసెస్, అంటే ఆమెనే ఆ గమ్యం, దారి మొత్తం ఆమెనే. నిజంగా మీకు దారి అంతా మంచి పచ్చని చెట్లు అన్నీ కనిపిస్తూ ఉంటే మీరు చేరాల్సిన అది ఎప్పుడు వస్తుందో రాకుండా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అబ్బా అది వచ్చేసింది అనుకోండి డెస్టినీ, అంటే చేరాల్సింది వచ్చేస్తే ఇవన్నీ మిస్ అయిపోతామేమో అని. కాబట్టి అమ్మ నిన్ను ఎప్పుడు చూస్తాము అని కూడా అడగకండి. ఇప్పుడు ఎలా ఉన్నావో నాకు అలాగే నువ్వు అందంగా ఉన్నావు, చాలా ఆస్వాదిస్తున్నా, నిన్ను ఆస్వాదించగలిగే శక్తిని నాకివ్వు, ఆ బుద్ధిని నాకివ్వు అని అడగాలి. నువ్వు కనిపించు అని అడగకండి, నిన్ను అనుభవించగలిగే అంత శక్తిని, భావనని మాకు ప్రసాదించు అని. అంతే కదా. నిజంగా ఇష్టం అంటే ఏముంటుందమ్మా? ఇప్పుడు అంతా లవ్ స్టోరీలు, లవ్లు, ఏం భావన, ఫీలింగ్ ఏముంది అందులో? అదే ఇటు పెట్టామనుకో కొంచెం బాగుపడతాం. అయిపోయిందా? అందరు నిద్రపోండి. ఓం శ్రీ మాత్రే నమః.